ఈరోజు 6 నెలలు మనం గడిచి 7వ నెలలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు మనం దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు ఏ వాగ్దానం ప్రభువా మీరు ఇవ్వబోతున్నారు 7వ నెలకు అని చెప్పి దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక మాటను నాకు దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. ఒక మాటను మనము చదువుకొని దేవుని మాటను గమనిద్దాం, దేవుని వాక్యాలను వింటాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వాగ్దాన వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాటను చూపించి ఆ మాటలోని ఒక్క మాటను మాత్రమే నాకు చూపించాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవాది దేవుడు ఈ వాగ్దానాలను మూలంగా మనతో మాట్లాడును గాక. చూడండి 5వ అధ్యాయము 30వ వాక్యము మార్కు రాసిన సువార్త. చూడండి అక్కడ రాయబడినది, వెంటనే ఆయన తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రము ముట్టినది ఎవరని అడుగగా. హల్లెలూయా. యేసు ప్రభువు వారి లోకంలో జీవించుచున్నప్పుడు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు చేశాడు. దాంట్లో ఒక అద్భుతం చేసినప్పుడు దేవుడు చేసినటువంటి ఒక కార్యం, ఆయన వెళ్తూ ఉన్నాడు, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ యేసయ్య వెళ్తున్నాడని చెప్పి ఆయన వెనకాల వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు ప్రభావం ఆయనలో నుండి ప్రవేశించింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు నిలిచాడు. ఏం చేశాడంట? నిలిచి అక్కడ రాయబడింది ఏం చూడండి, ఇదో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి. అంటే ఇదే ఈరోజు వాగ్దానం, జన సమూహము వైపు ఆయన తిరిగి. హల్లెలూయా. అప్పుడు ఆయన వెంబడిస్తున్నటువంటి జన సమూహము వైపు ఆయన ఏం చేశారంట? తిరిగాడంట. ఈ రోజు యేసుక్రీస్తును వెంబడిస్తున్న మీ వైపు ఈ నెల దేవుడు తిరుగుతున్నాడు. హల్లెలూయా. యేసుప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. ఎక్కడికి పోయినా యేసుప్రభువును వెంబడిస్తున్నారు. ఈ రోజు నువ్వు యేసుప్రభువును వెంబడిస్తూ వస్తున్నావా? ఈ రోజు ఈ నెల దేవుడు చెప్పిన ఒక కార్యం ఏంటంటే యేసు ఆ జన సమూహం వైపు తిరిగాడు. హల్లెలూయా. ఈ రోజు ఈ సంఘం ఈ వాగ్దానం వింటున్నట్టు దేవుని పిల్లలారా, మీ వైపు ఈ నెల యేసు తిరగబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు యేసు నీ వైపు తిరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఏ కార్యాలు జరుగుతుంది అనేది ఈ రోజు మనం చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయంలో 22వ వాగ్దాన వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది, చూద్దాము. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 22వ వాగ్దాన వచనము. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పి ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేది. హల్లెలూయా. ఇదే సంఘటనే మత్తయి రాస్తున్నాడు. అక్కడ ఒక మాట చెప్తున్నాడు. యేసు తిరిగి ఏ మాట చెప్తున్నాడు అంటే, ఈ రోజు మీ వైపు తిరిగి యేసు చెప్తున్న మాట, యేసును వెంబడిస్తున్నటువంటి దేవుని పిల్లలైన మీ వైపు చూసి చెప్తున్న ఒక మాట ఏమి అంటే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ఈ నెల గురించినటువంటి భయం నీకు అవసరం లేదు. హల్లెలూయా. ఏ కార్యాల గురించి భయం నీకు వద్దు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. అప్పుడు యేసు తిరిగి ఒక మాట చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు తిరిగితే నీకు స్వస్థత. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసు నీ వైపు తిరిగితే స్వస్థత, యేసు నీ వైపు తిరిగితే నీకు ఒక ధైర్యము, ఒక వెంటుదల. ఇప్పుడు 12 సంవత్సరాలుగా ఈమెకున్నటువంటి ఆ వ్యాధి, యేసు ఆయన వైపు తిరిగి చెప్పిన మొదటి మాట, భయపడొద్దు అన్నాడు, నీ విశ్వాసం బాగు చేసింది బా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు మీ వైపు తిరుగుతున్నా, మీకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయి, ఎలాంటి వ్యాధులు ఉన్నాయి, యేసయ్య ఈ రోజు ఈ నెల దేవుడిస్తున్న వాగ్దానం మీ వైపు తిరిగి భయపడొద్దు అన్నాడు. రెండోది, నీవు స్వస్థపరిచాడు అన్నాడు. హల్లెలూయా. చూద్దాం మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వాగ్దాన వచనములో ఒక మాట ఆయన తిరిగితే ఏం జరుగుతుంది. 16వ అధ్యాయము 23వ వాగ్దాన వచనము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పోము, నీవు నాకు అభ్యంతరపు కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే
తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. పేతురు వైపు తిరిగి ఏం చెప్పాడు? సాతానే నా వెనకాల పో. హల్లెలూయా. అంటే దేవుడు తిరిగితే సాతాను నీలో నుండి వెళ్ళగొడుతున్నాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. పేతురు వైపు తిరిగి ఏం చెప్పాడు? సాతానా నా వెనకకు పో అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు సాతాను క్రియలు, సాతాను కార్యాలు, సాతాను యొక్క తలంపులు, సాతాను యొక్క కార్యాలు ఏదై ఉన్నా ఈ రోజు యేసయ్య తిరిగినాడు కాబట్టి అదేం చేస్తుందంట? వెనకకు పో. అప్పుడు తిరిగినప్పుడు సాతాను ఏం చేస్తాడు? నీ వెనకాలకు పరిగెత్తుకు వెళ్ళిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 14వ వాగ్దాన వచనము. యేసు వారి వైపు తిరిగితే, మన వైపు తిరిగితే ఏం జరుగుతుంది? ఈ నెలలో ఈ మాటలను జాగ్రత్తగా నువ్వు విను. 4వ అధ్యాయము 14వ వాగ్దాన వచనములో అక్కడ ఒక మాట అద్భుతంగా రాయబడి ఉంది. చూద్దాం 4వ వాగ్దానం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. ఏం చేశాడంట? ఆత్మ బలముతో ఆ గలిలయకు తిరిగి వెళ్ళను. హల్లెలూయా. దేవుడు తిరిగినప్పుడు ఈ రోజు మీరు కూడా ఆత్మ బలంతో తిరిగిపోతున్నారు. హల్లెలూయా. ఏ బలము? ఆత్మ బలముతో తిరిగిపోతున్నారు. హల్లెలూయా. ఆయన గలిలయకు పోయినప్పుడు అక్కడ పోయి ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడంట? అనేక అద్భుతాలు కూడా చేశాడు. దీంట్లో తమిళ్లో ఒక అద్భుతమైనటువంటి పాట కూడా ఉంది. గలిలియా என்ற ஊரில் இயேசு ஜனங்களை தொட்டார், குருடர் செவிடர் முடவர் எல்லோரையும் இயேசு குணமாக்கினார். கலிலியா என்ற ஊரில் இயேசு ஜனங்களை தொட்டார், குருடர் செவிடர் முடவர் எல்லோரையும் యేసు గుణమాకినార్. హల్లెలూయా. అప్పుడు గలిలయకు తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా. ముందు వెళ్ళాడు. తిరిగి అదే గలిలయకు వెళ్ళినప్పుడు ఆత్మ బలముతో వెళ్ళాడు. హల్లెలూయా. యేసయ్య ఈ నెల మీ వైపు ఏం చేస్తున్నాడు? తిరిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఎలా వెళ్తావంటే ఆత్మ బలంతో పొందుకుని వెళ్తావు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఆ లూకా రాసిన సువార్తలోని 7వ అధ్యాయము 44వ వాగ్దాన వచనంలో ఒక మాట రాయబడింది. చూద్దాము. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 44వ వాగ్దాన వచనము. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఎలిగేది గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. హల్లెలూయా. సీమోనుకి యేసయ్య వెళ్ళాడండి. యేసయ్య వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, పాపి స్త్రీ వచ్చి యేసయ్యకు కన్నీళ్లతో తన కాళ్ళను కడుగుతూ తన తల వెంట్రుకలతో ఏం చేస్తుందంట? తుడుస్తూ ఉందంట. హల్లెలూయా. అందరూ యేసు వైపు చూస్తున్నాడు. యేసు ఆ స్త్రీ వైపు తిరిగి, హల్లెలూయా, యేసు ఆ స్త్రీ వైపు తిరిగి అని రాయబడింది. తిరిగి ఆ స్త్రీ వైపు ఏం చేశారంట? చూశారంట. చూడండి 47వ వాక్యంలో మీరు చూస్తే ఏం జరిగిందో చూడండి. ఇదో ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీ వైపు తిరిగితే నీ పాపాలన్నీ క్షమిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ స్త్రీ వైపు తిరిగాడంట. ఆమె ఎంత విస్తారమైన పాపం చేసినా క్షమించింది. దేవుడు ఎలాంటి దేవుడు అంటే క్షమించే దేవుడు. హల్లెలూయా. ఏంటి దేవుడు అండి? ఆమె ఎంతకాలం దేవుడిని ప్రేమించిందంట. ఆ ప్రేమ ఏం చేసింది? పాపాలను క్షమిస్తుంది. యేసు నీ వైపు తిరిగాడంటే నువ్వు చేసిన ఎన్ని పాపాలైనా ఆయన ఏం చేస్తాడంట? క్షమించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. లూకా 10వ అధ్యాయము 23వ వాగ్దాన వచనంలో ఒక మాట, అద్భుతమైన మాట రాయబడింది. చూద్దాము. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడు ఎవడో తండ్రి తప్ప మరెవడను ఎరగడు. తండ్రి ఎవడో కుమారుడు ఎరగని ఆయనను బయలుపరచను ఉద్దేశించుచున్నాను అని చెప్పి రాయబడింది. హల్లెలూయా. 23వ వాక్యము. ఇదో అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, ఎవరో వైపు తిరిగాడు? ఇప్పుడు శిష్యులు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుడి శిష్యుడై ఉన్నావా, నీ వైపు దేవుడు తిరుగుతాడు.
హల్లెలూయా. ఏం చెప్పాడంటే చూడండి, శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. హల్లెలూయా. నువ్వు దేవుని శిష్యత్వంలో ఉన్నావా? నువ్వు దేవునికి శిష్యుడుగా ఉన్నావా? నువ్వు దేవుణ్ణి చూస్తావు. హల్లెలూయా. దేవుణ్ణి చూస్తావో ఆమె చూస్తున్న మీ కన్నులు ధన్యమైనవి అని చెప్పి ఏం చేశాడు? శిష్యుల గురించి చెప్పాడు. ఎందుకంటే ఇందాక మేతులకి చెప్పేటప్పుడు కూడా మోసే వెనకాల పక్క మాత్రమే చూశాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు యేసయ్యను ముందర పక్క కూడా చూస్తున్నాను కొత్త నిబంధనలో. హల్లెలూయా. చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. నన్ను చూడాలని ఎంతో మంది అనుకున్నారయ్యా, వాళ్ళ వల్ల కాల. శిష్యుల వైపు తిరిగి నువ్వు దేవునికి శిష్యులుగా ఉన్నట్టయితే యేసయ్య చెప్తున్నాడు, ఈ నెల నీ వైపు తిరిగి తనను తాను నీకు కనబరుచుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం లూకా 17వ అధ్యాయము 15, 16వ వాగ్దాన వచనాన్ని మనం చదువుకున్నప్పుడు యేసు ఆయన జనుల వైపు తిరిగను రాయబడి ఉంది. ఆ తిరిగితే ఏం జరుగుతుంది? లూకా 17వ అధ్యాయము 15, 16వ వాక్యము. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవునిని మహిమపరచుతూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వారు సమారీయులు. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసయ్యా మమ్మల్ని కరుణించండి అయ్యా, మీరు వెళ్ళండి మీకు స్వస్థత అవుతుంది. వారు వెళ్ళుచుండగా స్వస్థత అయింది. వాడు తిరిగి వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు వెళ్తుండగా నీకు స్వస్థత. హల్లెలూయా. నీకు నువ్వు వెళ్తున్నప్పుడే స్వస్థత. తిరిగి వచ్చి నువ్వు సాక్ష్యం చెప్తావు, తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తావు, తిరిగి వచ్చి దేవుడు నన్ను స్వస్థపరిచాడని నువ్వు చెప్తావు. ఆమేన్ చెప్పు. అప్పుడు తిరిగి వచ్చాడు యేసయ్య నీ వైపు తిరిగితే నీకు ఎలాంటి వ్యాధి అయినా స్వస్థత, కుష్ఠరోగి అయినా కూడా స్వస్థత. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి సాక్ష్యం చెప్తావు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. తిరిగి వచ్చి దేవునికి స్తోత్రం ఏం చేస్తావో నువ్వు చెప్తావు. చూద్దాం లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 52వ వాగ్దాన వచనములో ఒక మాట రాయబడింది. యేసుక్రీస్తు లోకంలో వచ్చాడు, చనిపోయినాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వారందరినీ ఆశీర్వదించాడు అని 50వ వాక్యంలో రాయబడి ఉన్నది. చూడండి, వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయించండి. హల్లెలూయా. వారు ఎలా తిరిగి వెళ్ళారంట? మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. హల్లెలూయా. దేవుడు మీ వైపు తిరిగితే మీకు మహా ఆనందం వస్తుంది. హల్లెలూయా. ఈ రోజు మీరు ఎలా వెళ్తారంటే సంతోషంతో మహా ఆనందంతో తిరిగి వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు తిరిగి వెళ్ళి ఏం చేశారంటే చూడండి, వాళ్ళు దేవాలయంలో ఎడతెగక ఉండి దేవునికి స్తోత్రం చేశారంట. హల్లెలూయా. ఈ రోజు దేవుడు నీ వైపు తిరిగి నీకు చేస్తున్నటువంటి కార్యాలను నువ్వు తెలుసుకొని ఆ పొందుకొని విడుదలనో స్వస్థతనో ఆశీర్వాదమో పొందుకొని నా తర్వాత దేవుని ఆలయంలో ఎడతెగక దేవునికి స్తోత్రం చెప్పాలా? నువ్వు ఎప్పుడు దేవునికి ఎడతెగక స్తోత్రాలు చెప్పాలా, ఎడతెగక ప్రార్థన చేయాలా, అది నీకు కావాల్సింది. చూడండి, వాళ్ళు మహానందంతో హల్లెలూయా యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవుని ఏం చేశారంట? ఆరాధించాలని రాయబడింది. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వాగ్దాన వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వాగ్దాన వచనం. యేసు వెనకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగి, రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసి అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యాను. హల్లెలూయా. యేసు వెళ్తున్నాడు. యోహాను గారు చెప్పారు, ఇదో లోక పాపమును మోసుకుని దేవుని గొర్రెపిల్లనే ఈయనే యేసయ్యా అని చూపించేసిన తర్వాత ఆయన వెంబడి చాలా మంది ఏం చేశారంట? వెళ్తూ ఉంటారంట. యేసు తను ఎవరో వెంబడిస్తున్నారని తిరిగి చూశారు. హల్లెలూయా. తిరిగి చూసి ఏం చెప్పాడు చూడండి, వారు తను వెంబడించి చూసి మీరు ఏమి వెతుకుచున్నారు అన్నారు. ప్రభువా నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? వచ్చి చూడు.
హల్లెలూయా. నేను ఎక్కడ ఉన్నాను వచ్చి చూడు. ఆమేన్. హల్లెలూయా. యేసు నివసించే స్థలానికి వాళ్ళు ఏం చేశారంట, వెళ్ళారు. నువ్వు యేసును వెంబడిస్తున్నావా, నీ వైపు యేసయ్య తిరిగి ఇదిగో నా స్థలము, నా మహిమ, నా ప్రసన్నత పరలోకాన్ని వచ్చి చూడు. హల్లెలూయా. తిరిగి చూశారు, కార్యాలు జరిగి. చూద్దాము యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వాక్యమును చూస్తే, నీ దుఃఖము సంతోషముగా మారును. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషముగా మారును. మీరు ఏడ్చి ప్రలాపించురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖించుదురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. అప్పుడు ఆయన మీ వైపు తిరిగితే మీ దుఃఖము సంతోషముగా మారుతుంది. ఒక ఆమేన్ చెప్పు. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 14వ వాగ్దాన వచనములో మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట యేసయ్య చెప్తున్నాడు. చూద్దాం 20వ అధ్యాయము 14వ వాక్యం. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండడం చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. హల్లెలూయా. యేసయ్య చనిపోయినారు, ఆయన తీసుకుపోయి ఏం చేశారు, సమాధి చేసేశారు. 3వ దినమున తీసుకుని వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని చెప్పి స్త్రీలు వచ్చారు. వచ్చి చూస్తే అక్కడ యేసయ్య శవము లేదు. హల్లెలూయా. ఆ రాయి పొర్లించబడింది. ఈ ఒక కలవరం. ఏమి, అయ్యో యేసయ్యని ఎక్కడ తీసుకుపోయేస్తారు తెలియదే అని కలవరపడుతున్నప్పుడు యేసయ్య ఈమె తిరిగిందంట. యేసయ్య వెనకాలనే ఉన్నాడంట. హల్లెలూయా. వెనకాల. ఈ రోజు నువ్వు కలవరంగా ఉన్నావా, కలవరంతో ఉన్నావా, నీ వెనకాలే యేసయ్య ఉన్నాడు. మర్చిపోవద్దు. ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో నీకు కలవరం, ఏ కార్యం మీద నీకు కలవరం, ఆమె తిరిగి చూసే యేసయ్య వెనకాల నిలబడుకున్నాడు. వెనకాల యేసయ్య ఉన్నాడు, భయపడొద్దు. ఏ కలవరం నీకు వద్దు. యోహాను రాసిన సువార్త 14వ నీ హృదయం కలవరపడనీయద్దు. చూద్దాం ఆ 14వ అధ్యాయంలో మొదటి వాక్యం. నీ హృదయం కలవరపడనీయుడి, నీ కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. మీ హృదయమును కలవరపడనీయద్దు. ఒకవేళ కలవరపడుచున్నావా ఏదో ఒక విషయంలో, యేసయ్య నీ వెనకాలనే నిలబడుకొని ఉన్నారు తెలుసుకో. హల్లెలూయా. అదే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 16వ వాక్యంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బానీ అని పిలిచెను. హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు, తిరిగి చూశాడు. యేసయ్య ఉన్నాడు కానీ గుర్తుపట్టలే. చాలా మందికి యేసయ్య నీతోడే కూడా ఉన్నాడంటే గుర్తుపట్టలేక ఉన్నారు, గ్రహించకుండా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు పిలిచాడు యేసయ్య. హల్లెలూయా. రబ్బీ. అప్పుడు చేశాడు, మరియా అని పిలిచాడు. ఏం చేశాడు అంటే వెంటనే తిరిగి చూశాడు. హల్లెలూయా. కాబట్టి వెనకాల ఆయన తిరిగి చూశారంటే, నిన్ను తిరిగి చూస్తున్నానంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కలుగుతాయి. చూద్దాము అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 35వ వాగ్దాన వచనములో ఒక మాట రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములో 9వ అధ్యాయము 35వ వాగ్దాన వచనం. వెంటనే అతడు లేచెను, లుర్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. హల్లెలూయా. నీవు నీ తట్టు దేవుడు తిరిగితే అనేకులను నువ్వు దేవుని పక్క తిప్పుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరిగిందంటే మీరు పైన వాక్యాలు చూస్తే పేతురు ఒక పక్షవాతం కలిగిన వారిని చూసి స్వస్థపరిచేశాడు. ఏం జరిగింది, స్వస్థపరిచేశాడు. స్వస్థపరిచిన తర్వాత అది చూసి అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. హల్లెలూయా. యేసు నీ వైపు తిరిగినప్పుడు నిన్ను చూసిన అనేకులు యేసు వైపు తిరుగుతారు. ఒక ఆమేన్, ఒక హల్లెలూయా. నీ వైపు యేసు తిరిగితే అనేకులు నిన్ను చూసి యేసు వైపు తిరుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురుతో చెప్పాడు, ఇదో పేతురు చేసిన అద్భుతాన్ని చూసి అనేకులు ప్రభు వైపు ఏం చేశారంట, తిరిగిరి అని రాయబడింది. హల్లెలూయా. చివరిగా 16వ అధ్యాయము అదే అపోస్తలుల కార్యము 18వ వాగ్దాన వచనములో అపోస్తలుడైన పౌలు ఒక మాట అక్కడ రాయబడింది. చూద్దాము 16వ అధ్యాయము 18వ వాగ్దాన వచనము. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక
పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే ఎవ్వరూ ఏం చేయలేదు, వినలేదు, దేవుని సువార్త వినలేదు. అక్కడ ఒక మనిషి, ఒక ఆయన ఉండింది. ఆమె ఏం చేస్తుందంటే అనేక కార్యాలు చేసేటట్టు ఒక మారిగా ఉండి ఆమె ఆ పౌలుతో కూడా వెనకాల ఏం చేస్తుందంట వస్తుండ పుతోను అని దయ్యము పట్టిన ఒక ఆమె అక్కడ ఉండింది. హల్లెలూయా. ఆమె పౌలు వెనకాల వచ్చి వీళ్ళు సర్వోన్నతులైన దేవుని కుమారుడు, వీరు మీకు రక్షణ మార్గములను ప్రచురించుతున్నారని కేకలు వేసి చెప్పారు. యేసు సువార్తకి వెళ్ళినప్పుడు ఈమె వెనకాల వచ్చి చెప్తారు, ఏమే వీళ్ళ మాట వినండి అని వస్తూ చాలా రోజులు అట్లే వస్తా ఉందంట. హల్లెలూయా. కొంచెం వ్యాకులం వచ్చిందంటే, హల్లెలూయా, ఏం చేసిందంట, వ్యాకులం వచ్చి తిరిగి ఆమె వైపు తిరిగి ఒక మాట అన్నాడ, యేసుక్రీస్తు నామములో దెయ్యమా నీలో ఉన్న దెయ్యం వెళ్ళగొడుతున్నాను అన్నాడు. వెళ్ళిపోయి. హల్లెలూయా. యేసు నీ వైపు తిరిగితే నీలో ఉన్నటువంటి దురాత్మ క్రియలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు ఈ నెల జన సమూహం వైపు ఆయన తిరిగి. హల్లెలూయా. జన సమూహంపు ఆయన తిరిగి అని రాయబడింది. ఈ నెల యేసయ్య మీ వైపు చెప్పండి, నీ వైపు తిరుగుతున్నాడు. హల్లెలూయా. మీ వైపు తిరుగుతున్నాడు. తిరిగినప్పుడు స్వస్థత, తిరిగినప్పుడు విడుదల, తిరిగినప్పుడు సాతాను పారిపోతుంది. హల్లెలూయా. తిరిగినప్పుడు అప్పుడు దేవుడు శిష్యులను చూసి శిష్యుల వైపు తిరిగినప్పుడు నువ్వు శిష్యులుగా ఉన్నావా, నీ వైపు తిరుగుతున్నాడు. దేవుణ్ణి నువ్వు చూస్తావు. హల్లెలూయా. చూసే నీ కన్నులు ధన్యమైనవిగా మార్చబోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్య ఈ రోజు ఏం చేయబోతున్నాడంటే నీ వైపు తిరిగి, జన సమూహం వైపు తిరిగి అని రాయబడింది. యేసయ్య నాకు ఈ మాట తిరిగి నేను వారి పక్కకు తిరుగుతాను ఈరోజు. హల్లెలూయా. ఈ నెలలో వారి కార్యాల పక్క నన్ను వెంబడిస్తున్నా, నా మాట వింటున్నా, నా ప్రజల వైపు నేను తిరగబోతున్నాను. హల్లెలూయా. ఆయన తిరిగినప్పుడు ఆయన ఒక ప్రకాశం మీ మీదకి వస్తుంది. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో యేసు ఏదో యోహాను గారు వెనకాల యేసు మాట్లాడుతున్నప్పుడు నా మాట వింటున్నది ఎవరని ఆయన వెనకకు తిరిగి చూశారు. నా వెనకాల ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరో శబ్దం ఉన్నది, ఆయన చూడాలని తిరిగి చూసి ఆయన చూడలేక కింద పడిపోయాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని జనులారా, యేసు మీ వైపు తిరుగుతున్నాడు. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, అందరూ మోకరించి యేసయ్య, ఇదో యేసయ్య